హలో ఫ్రెండ్స్! మేమైతే ఫ్రైడే రోజున మార్నింగ్ చర్చ్‌కైతే వెళ్ళామండి. ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతుంది మాట. సో, అందుకోసమని వెళ్ళాం. ఆ తర్వాత ఫామ్‌కైతే మేము వెళ్ళాల్సొచ్చింది మాట. రమ్య వాళ్ళు అనుకోకుండా వాళ్ళ సిస్టర్ వాళ్ళతో కలిపి ఇంతకుముందు ఒక ఫామ్‌ని లాస్ట్ వీక్ అయితే విజిట్ చేశారు. సో, అక్కడైతే అంతా బావుంది. మామిడికాయలు అవి కూడా మంచిగా దొరుకుతున్నాయని చెప్పేసని అన్నారు. సో, తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి 11:30కి ఆ టైంకైతే మేము బయలుదేరి వెళ్ళామండి. అసలు ఆ టైంకే ఫుల్ ఎండ బీభత్సంగా ఉంది మాట. ఎంత వేడంటే అసలు పిల్లలు కూడా తట్టుకోలేకపోయాం. మేము యాక్చువల్లీ అయితే మార్నింగ్ టైంలో ఎప్పుడు కూడా ఎక్కడికి కూడా వెళ్ళమండి. ఎక్కడికైనా వెళ్ళాల్సొస్తే నైట్ టైం ఓన్లీ వెళ్తూ ఉంటాం బయటికి. సో, అందులోని సమ్మర్ ఎండంటే అస్సలు భరించలేం మాట ఇంకా. అలా ఉన్నా కూడా పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి మేము మా వారు అయితే లేట్‌గా వెళ్ళాంమాట. అప్పటికి కూడా మామిడికాయలన్నీ కోసేసి పెట్టారు. ఈ ఫామ్‌లో అయితే సపోటా చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు, నేరేడుకాయలు, మళ్ళీ గోరింటాకు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ అక్కడికి వెళ్ళి అంతసేపు ఆ చెట్ల కింద ఉండడం కూడా మాకు చాలా హారిబుల్‌గా అనిపించింది. సో, ఇక్కడున్న వాళ్ళందరూ మీకు కనిపిస్తున్నారు కదా! ముందు వీడియోలో ఉన్నారు. ఈ ఫామ్‌ని చూసుకునేది కూడా ఒక తెలుగు అతను చూసుకుంటున్నారంటండి. ఇక్కడైతే కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చెట్టుకి పండిన కాయలన్నమాట. అప్పటికప్పుడు అలా కోసి ఇక్కడ పెట్టిన కాయలన్నమాట. ఇవైతే రాలిపోయినవి కూడా కాదు. చాలా టేస్ట్‌గా కూడా ఉన్నాయి. చాలా స్వీట్‌గా ఉన్నాయండి. సో, మేము ఉన్నది కూడా ఒక షెడ్ కింద ఉన్నామన్నమాట. అది కూడా చాలా వేడొచ్చేస్తుందన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.